ఏఐతో ఉద్యోగాలన్నీ పోతాయి. ముంచుకొస్తున్న మిషన్ మెదడు ముప్పును ఎదుర్కోవడానికి ప్రపంచమే సిద్ధంగా లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు చేస్తున్న ప్రచారం ఇది. ఇలాంటి ప్రకటనలతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోతున్నాయి. ఐటీకి ఫ్యూచరే లేదు అనే భావన పెరిగిపోతుంది. ఏఐ కంపెనీల సీఈఓలు చెబుతున్న సాఫ్ట్వేర్ భవిష్యత్తు లేదా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏఐ తల్లకిందులు చేస్తుందా అంటే అలాంటి పరిస్థితి వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు ఎలా ఉంటుందో తెలిస్తే ఐటీ ఉద్యోగులకు టెన్షనే ఉండదు. 2025లో టాప్ టెక్నాలజీ కంపెనీల $364 బిలియన్ ఏఐలో ఇన్వెస్ట్ చేశాయి. రానున్న 3 ఏళ్లలో ఏఐ పెట్టుబడులు $1 ట్రిలియన్ మార్కుని దాటుతాయి. అంటే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు $1 ట్రిలియన్, అంటే అక్షరాల 90 లక్షల కోట్ల రూపాయల ఏఐ మీద కుమ్మరిస్తున్నాయి. ఇంత పెట్టుబడికి అసలు వడ్డీతో పాటు లాభాలు సంపాదించుకోవాలి. మరి ఏఐ దెబ్బకు ఐటీ రంగం మాయమైపోతే ఈ టెక్ కంపెనీలు డబ్బును ఎవరిస్తారు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైతే ఏఐ మీద పెట్టిన పెట్టుబడంతా డ్రైనేజీలో కలిసిపోయినట్లే కదా. ఇక్కడే నాణానికి రెండో వైపు చూడాల్సిన అవసరం ఉంది. ఏఐతో ఐటీ అప్లికేషన్లు డెవలప్ చేయడం తేలికవుతుంది. కానీ ఏఐ సొంతంగా యాప్స్ తయారు చేయలేదు. దానికి ఒక క్లయింట్ కావాలి. ఆ క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఏఐ సాయంతో తక్కువ మంది ఉద్యోగులు తక్కువ ఖర్చుతో అప్లికేషన్ డెవలప్మెంట్ పూర్తి చేయొచ్చు. కాస్ట్ తగ్గిపోతే చాలా కంపెనీలు పాత సాఫ్ట్వేర్లను అప్డేట్ చేసుకుంటాయి. అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న చాలా యాప్స్ కొత్త ప్రాజెక్టులు అవుతాయి. టెక్నాలజీ వినియోగం మరింత పెరుగుతుంది. కంప్యూటర్లు వచ్చాక టైప్ రైటర్ల మాయమైపోతాయి. డేటా ఎంట్రీ ఉద్యోగులు అదృశ్యమవుతాయి. కానీ జనాలకు పని లేకుండా పోలేదు కదా. ఏఐతో ఐటీ ఉద్యోగాలన్నీ పోతే వాళ్ళకి అప్పులిచ్చిన బ్యాంక్ దివాళా తీస్తాయి. దీంతో మొత్తం ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది. లక్షల కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసి కంపెనీలు అలాంటి పరిస్థితి తెచ్చుకోవు. ఇలాంటి భారీ స్థాయిలో పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ని సమర్థించుకోవడానికి ఏఐ సునామీ. అన్ని పనులు ఏఐ చేసేస్తుందని అంటున్నారు. కానీ ఆ పెట్టుబడి మీద రాబడి కోసం బిగ్ టెక్ కంపెనీలే కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేస్తాయి. కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా స్కిల్ డెవలప్ చేసుకునే వారి భవిష్యత్తు మీద భయం అవసరం లేదు.